గ్లోబల్ జియోపాలిటిక్స్ మన కళ్ళ ముందే దారుణంగా మారిపోతున్నాయి. వెస్టర్న్ మీడియా అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజులు ఏం చెప్పారు? సీజ్ ఫైర్ బ్యాలెన్స్ అవుతుంది, ఇరాన్ని ట్రంప్ కంట్రోల్ చేశాడు అని బిల్డప్ ఇచ్చారు. లాస్ట్ 48 అవర్స్లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం సినారియోని తిరిగేసింది. స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ డైరెక్ట్గా అమెరికాకి చేసిన మ్యాసివ్ AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ని షూట్ డౌన్ చేసింది. ఎస్, ప్యూర్ మిలిటరీ హిస్టరీలో ఇది ఒక బీభత్సమైన టర్నింగ్ పాయింట్. ఇరాకీ వార్ తర్వాత ఒక అపాచీని కూడా ఎవ్వడూ టచ్ చేయలేకపోయాడు. అట్లాంటిది ఒక చీప్ షహీద్ డ్రోన్తో ఈ హైటెక్ ఎయిర్ మెషిన్ని ఎలా పడగొట్టింది? రిటాలియేషన్లో ట్రంప్ ఏం చేశాడు? అండ్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని ట్రంప్ ఎందుకు ఫోన్ చేసి తిట్టాడు? కంప్లీట్ డైనామిక్ బ్రేక్ డౌన్ ఈ రోజు వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ ఫస్ట్ అండర్స్టాండ్ వై దిస్ ఈస్ అ మ్యాసివ్ సైకలాజికల్ ఫెయిల్యూర్ ఫర్ USA. AH-64 అపాచీ అంటే ఒక నార్మల్ హెలికాప్టర్ కాదు బాసు. ఇట్ ఈస్ ది మోస్ట్ ఫియర్డ్ అటాక్ హెలికాప్టర్ ఇన్ ది వరల్డ్. ఎన్నో వరల్డ్ క్లాస్ సెన్సర్స్, హెల్ఫైర్ మిజైల్స్ అండ్ హెవీ ఆర్మర్ ఉంటుంది. దీన్ని పడగొట్టడం అబ్సల్యూట్ గా ఇంపాసిబుల్ అనుకునేవాళ్ళు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇరాన్ జస్ట్ ఒక సింపుల్ లో కాస్ట్ షహీద్ వన్ వే అటాక్ డ్రోన్ తో డైరెక్ట్ టార్గెట్ హిట్ చేసింది. $1 మిలియన్ హెవీ ఎయిర్ డామినెన్స్ మెషిన్ ని ఒక్క చిన్నది చీప్ డ్రోన్ మట్టి కలిపేసింది. ఈ క్రాష్ లో ఉన్న ఇద్దరి అమెరికన్ పైలట్స్ లక్కీలీ వాటర్ లో పడిపోయారు అండ్ సేఫ్ గా ఉన్నారు. కానీ ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళని కాపాడింది మన నార్మల్ నేవీ పర్సనల్స్ కాదు. అమెరికన్ కంపెనీ డిజైన్ చేసిన ఒక 24 ఫుట్ లాంగ్ అన్మాన్డ్ సర్ఫేస్ వెసల్ డ్రోన్ బోట్. అమెరికన్ మిలిటరీ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక రోబోటిక్ డ్రోన్ వెళ్లి హ్యూమన్ పైలట్స్ ని వార్ జోన్ నుండి రెస్క్యూ చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అబ్సల్యూట్ గా గాబరపడిపోయారు. ట్రంప్ తన ఒరిజినల్ ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో డైరెక్ట్ గా థ్రెట్ పోస్ట్ పెట్టాడు. పెంటగన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకముందే ప్రెసిడెంట్ డైరెక్ట్ గా వార్ యాక్షన్స్ డిక్లేర్ చేశారు. ఇమీడియట్ గా US సెంట్రల్ కమాండ్ CENTCOM రిటాలియేటరీ ఎయిర్ స్ట్రైక్స్ లాంచ్ చేసింది. ఇరాన్ టార్గెట్ లొకేషన్స్ ట్రాకింగ్ రీజన్ లైక్ బందర్ అబ్బాస్ ఎయిర్ డిఫెన్స్, కేషమ్ ఐలాండ్ మిజైల్ బ్యాటరీస్ అండ్ రేడార్ గ్రౌండ్ స్టేషన్స్ లో ప్రెసిషన్ స్ట్రైక్ చేశారు. అమెరికా అథారిటీ క్లీన్ గా ఏం చెప్తుంది అంటే ఇది మేము మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశాం అని. వాళ్ళ బార్డర్ నుంచి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఇంకో కంట్రీ కోస్ట్ మీద స్ట్రైక్స్ చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ అనాలి అంటే బేసిక్ లాజిక్ ఉండాలి కదా. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఇమీడియట్లీ మా రీజన్ ని వదిలేసి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంకోటి ప్యారలల్ డ్రామా నడుస్తుంది. US అండ్ ఇజ్రాయెల్ ఇంటర్నల్ రిలేషన్స్ కంప్లీట్ గా స్ప్లిట్ అయిపోతున్నాయి. సీజ్ ఫైర్ లైన్స్ నడుస్తున్నా సరే నెతన్యాహు క్వైట్లీ సదర్న్ లెబనాన్ రీజన్స్ లో 3500 టైమ్స్ బాంబ్ బ్లాస్ట్ టార్గెట్స్ సెట్ చేశారు. దీనివల్ల ఇంటర్నేషనల్ ప్రెషర్ అండ్ గ్లోబల్ హేట్ తట్టుకోలేకపోతున్న ట్రంప్ నెతన్యాహుకి డైరెక్ట్ గా ఫోన్ చేసి బీభత్సమైన వర్డ్స్ తో తిట్టాడు అని రిపోర్ట్స్ లీక్ అయ్యాయి. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్స్ ట్రాకింగ్ సిస్టమ్ అప్డేట్ చేస్తే ట్రంప్ టోల్డ్ హిమ్ యు ఆర్, ఆ మాట అనలేము కానీ, యు ఆర్ టాకింగ్ క్రేజీ, స్టాప్ దిస్ సదర్న్ లెబనాన్ అటాక్ రైట్ నౌ. ట్రంప్ పబ్లిక్ గా మీడియాకి ఏం చెప్తున్నాడు? ఐ కాల్ ది షాట్స్, నెతన్యాహు హ్యాస్ నో చాయిస్. కానీ రియాలిటీలో నెతన్యాహు అబ్సల్యూట్ గా ట్రంప్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తున్నాడు. ఎందుకు ఇద్దరు లీడర్స్ ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నారు? ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ పొలిటికల్ సర్వైవల్. USA లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్, బ్లాక్ పారామీటర్స్ కంటిన్యూగా హిట్ అవుతున్నాయి. ఈ US ఇరాన్ వార్ కంటిన్యూ అయితే అమెరికాలో గ్యాస్ అండ్ ఫ్యూయల్ రేట్స్ డైరెక్ట్ స్కై రాకెట్ అవుతాయి. సో ట్రంప్ వాంట్స్ టు ఎండ్ దిస్ వార్ ఇమీడియట్లీ. ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నెతన్యాహు మీద ఆల్రెడీ హెవీ కరప్షన్ కేసెస్, ICC అరెస్ట్ వారెంట్స్ లైనప్ అయి ఉన్నాయి. కంటెక్స్ట్ లాజిక్ ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇంటర్నల్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ మిలిటరీ యాక్షన్స్ ఈస్ అరౌండ్ 93%. వార్ ఆగిపోతే నెతన్యాహు సీట్ అవుట్ అయిపోతుంది. సో హీ వాంట్స్ దిస్ వార్ టు ఎక్స్పాండ్. సో ఫైనల్ వర్డిక్ట్ కంటెంట్ ట్రాకర్స్ ఏం చెప్తున్నారు? Switzerland mid-June scheduled back channel nuclear deal talks regarding uranium stockpile dilution and inspection controls completely zero backdrop లో వెళ్ళిపోయాయి. ఇరాన్ హై లెవెల్ జనరల్స్ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ బ్యారియర్ నుండి తప్పించుకోవాలి అంటే కంప్లీట్ డిజార్మమెంట్ కాదు, ఇరాన్ డైరెక్ట్ గా న్యూక్లియర్ పవర్ కంట్రీ అయిపోవడమే సేఫ్ సొల్యూషన్. ఈ డైనామిక్ క్లాష్ కంటిన్యూ అయితే గ్లోబల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డైరెక్ట్ $130 per barrel టచ్ అవుతుంది, విచ్ విల్ డైరెక్ట్లీ హిట్ ఇండియన్ ఫ్యూయల్ ఎకానమీ యాజ్ వెల్. మీ ఒపీనియన్ ఏంటి? USA తన గ్లోబల్ డామినెన్స్ బ్లాక్ ని మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా లూజ్ అవుతుందా? ఆలోచించండి.